అధికారం ఉందన్న అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం గోదావరికడి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావుతో కలిసి కౌశిక్ హరి మాట్లాడుతూ బాల్కసుమన్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన 14 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కనీస విలువ కూడా ఇవ్వకుండా ప్రజాస్వామిక విధానాలకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పట్టుకు తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఇక్కడి కాంగ్రెస్ నాయకుల వ్యవహారం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా రామగుండంలో కూడా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుసరించిన అరాచక విధానాలను కొనసాగించిన బెదిరింపు చర్యలను ప్రజలు క్షుణ్ణంగా గమనించారని సూచించారు. కౌంటింగ్ కు ముందు రోజు కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరిగినట్లు అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను ప్రదర్శించి ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం, బెదిరింపులు, ధన ప్రవాహంతో అత్యధిక స్థానాలు గెలిపించామని విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకులు పోలైన 1,24,000 ఓట్లలో 74,000 మంది వ్యతిరేక తీర్పునిచ్చిన విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మేకల సమ్మయ్య, జేవి రాజు, పర్లపల్లి రవి, జరగామ తిరుపతి, వాసల జోసెఫ్, దొమ్మటి వాసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోతా ఉంది. ప్రజాపాలన అనే పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చెప్పేసి చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగం అమలు అవుతలేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఒక అధికార యంత్రాంగం పని అనేదే లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, అధికారులందరూ కూడా చాలా ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కండువ కప్పుకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా, ముఖ్య నాయకుల్లాగానే వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు మొదలైన నాటి నుంచి చూసుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక మందిని విత్డ్రాల్ చేయించడం, ఆ ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తూ ఉంటే ఆ పోటీ చేసే వ్యక్తి చుట్టూన్నటువంటి ఆయన యొక్క అనుచర గణాన్ని ఇబ్బందులు పెట్టుకుంటా, విత్డ్రాల్ చేయించుకుంటా, దాని తర్వాత ఇనాన్మస్లు చేసుకునే ప్రయత్నం చేసి, దాని తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలలో కూడా అధికారులను వాడుకొని అవినీతితోటి సంపాదించిన డబ్బులన్నీ విచ్చలవిడిగా వెదజల్లుతూ ఇవాళ ఎన్నికల అనే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును కానీ, ఆ యొక్క విధానాన్ని కానీ పరిహసించే విధంగా ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది జరగడం, చాలామంది దీన్ని కళ్ళు మూసుకొని చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎన్నికల రోజు, పోలింగ్ అయిపోయాక గెలిచినాక కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే క్యాతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ క్యాతనపల్లిలో ఉన్న 22లో 14 మంది బీజేపీ మరియు సిపిఐకి సంబంధించిన వాళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ను సిపిఐ వాళ్ళు గెలిస్తే, ఇవాళ 7-8 సీట్లు లేని కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా, అసలు సిగ్గనిపియదా, ఓడిపోయినాం పక్కకుండాలే 14 మందికి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు, అయిపోతుంది, చాలా సింపుల్గా జరగాల్సినటువంటి విషయాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేదో పెద్ద గొప్ప పని అనుకునే విధంగా వాళ్ళు వ్యవహారం చేసి ఒక 4 వారం రోజులుగా క్యాతనపల్లి కానీ మంచిర్యాల జిల్లాలలో ఒక దౌర్జన్యకరమైనటువంటి ఒక అమానుషమైన సంఘటనలు జరిగే విధంగా ఉన్నది. వాళ్ళ కిలాప్లా క్యాతనపల్లిలో బంద్ పెడితే కూడా బంద్ విజయవంతమైంది అంటే, ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికల కోసం 1000 మందిని పోలీసులను డిప్లాయ్ చేసి ఇవాళ ఊర్ల మీద పడి ఊరి మీద యుద్ధం చేసే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థను వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ తొర్రూరులో కావచ్చు, ఇంకొకడ చూసినా కానీ, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇంకా ఏ ప్రాంతం తీసుకున్న 1000 మంది పోలీసులను కవాతు చేసుకుంటూ ఆ డిస్ప్లే చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతుంది అనేది గమనించాల్సిన విషయం. ఇవాళ అక్కడికి పోయే వాళ్ళను ఓటింగ్కి పోతూ ఉంటే క్యాతనపల్లి అడ్డుకొని సుమన్ను నిర్బంధం పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి మా వాళ్ళ మీదనే దాడి చేసి ఇవాళ సుమన్ను అరెస్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ కళ్ళు కనబడతలేవా? ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కాంగ్రెస్లో ఏ విధంగా నడుస్తుంది? అసలు ఏం రకమైన కాంగ్రెస్ ఇది?
కాంగ్రెస్ అనేది మారిపోయిందా లేకపోతే ఏమున్నది? ఈ విధానాన్ని మేము అందరం కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఏం ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం. అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళు చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకి గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీన్ని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసుని ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ మన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు పోలింగ్ సెంటర్ వరకు వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చెదిరిపోయి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలింగ్ సెంటర్కు 50 మీటర్ల లోపటినే బొడ్డు రవీందర్ ఇల్లు ఉంటుంది. దాంట్లోకి అందరు పోయినాక ఈయన ఆ ఇంట్లో లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసి అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషిని చెంపపంటి కొడతాడు. ఈ ఇంట్లో మీకు ఏం పని అని. అరే నీకు భయపడే జనాలు ఉరికొచ్చి ఇళ్ళల్లో దాక్కున్నారు. సీసీటీవీ కెమెరాలలో క్లియర్గా కనబడుతుంది. ఆవిడ ఇంట్లోకి పోయిండు, అనారోగ్యంతో ఇంట్లో ఉంటుంది. ఆమె దౌడ వల్ల కొడతా అంటాడు. ఈ విధంగా నానా దుర్భాషలు ఆడి అనేక పోలింగ్ సెంటర్లలో, ఇది ఒక్కటేగా చాలా పోలింగ్ సెంటర్లలో ఈ విధమైన నిర్ణయాలు జరిగినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల ఏదైతే విధానం జరిగిందో, సరళి జరిగిందో, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. దీన్ని ఏదైతే అక్రమ ఆర్జనతోటి గత 2 సంవత్సరాలు గెలిచినటువంటి ఎమ్మెల్యే సంపాదించిన సంపాదనతోటి విచ్చలవిడిగా డబ్బు ప్రవాహంతో మీరు ఎక్కడ కూడా నైతికతతోటి గెలవలేదు, న్యాయంగా గెలవలేదు. మీ గెలిచిరు కావచ్చు, మీరు చేసుకున్నారు కావచ్చు, కానీ మీది నిజాయితీ అయిన గెలుపు కాదని చెప్పి మీరు మీ గుండె మీద చేసుకుంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవరు ఈ ఎన్నికల దాన్ని ఈసీ సీరియస్గా తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు కూడా సీరియస్గా తీసుకొని, ఇక్కడ ఏం జరిగింది మార్చకపోతే మీరు ఇంత గొప్ప చదువులు చదువుకొని ఇంత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలుపరిచిన మీరే ఈ విధంగా మీరు నిమ్మకుండిపోవడం, ఈ అధికారానికి భయపడి ఈ విధంగా ఉండడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ బేషరతుగా మా సుమనన్నను రిలీజ్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకొని కేతనపల్లిలో న్యాయమైనటువంటి ఎన్నిక జరగాలని చెప్పేసి, జరగకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మంచోళ్ళు ఈ ప్రజాస్వామ్యం దేశం స్వాతంత్రం వచ్చంలో ఉన్న హిట్లర్ లాంటి మనుషులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పటికైనా ఈ కాంగ్రెస్కు పుట్టగతులు ఉండయి. రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి వివేక్ గారు కావచ్చు, మక్కాన్ సింగ్ కావచ్చు, ఇంకెవరైనా కానీ మీరు ఎప్పటికైనా కానీ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీరు న్యాయంగా గెలవండి, న్యాయంగా చేసుకోండి. ఏదో కొద్దో గొప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుంది, కానీ ఇంత విచ్చలవి మా గెలుపు అని అనుకోవడం. ఇవాళ చెప్తా ఉన్నా 1,24,000 ఓట్లు పోలైనాయి. ఇక్కడ కాంగ్రెస్కి ఏమొచ్చినాయి? 50,000 ఓట్లు వచ్చినాయి. మేమేదో గొప్ప గెలిచినామని చెప్పుకుంటారు. మీకు ఖిలాఫ్లో 74,000 ఓట్లు పోలైనాయి. మీకు కనబడుతుందా, వినబడుతుందో లేదో, మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది కనబడుతుంది. మీకు వచ్చినాయి 50,000 ఓట్లే. మీరు ఇంత మజిలిపవరు, మీరు అధికారం, డబ్బు, ఈ భయభ్రాంతులకు గురి చేసి మీరు సంపాదించిన ఓట్లు 50,000. రేపు రాబోయే కాలంలో మీకు ఈ అధికారం